ఈరోజు మన దగ్గరికి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా 24 ఇయర్స్ ఏజ్కే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి డిఫరెంట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ చేస్తూ ఎలాంటివి అంటే 1000 పుషప్స్ జస్ట్ 3.5 అవర్స్లోనే కంప్లీట్ చేయడం. నెక్స్ట్ షిమ్లాలో వితౌట్ షర్ట్ లేకుండా పుషప్స్ చేసి ఆ స్ట్రీమ్కి వచ్చే డొనేషన్ అమౌంట్ అంతా మొత్తం ఆర్మ్ ఫోర్సెస్ డొనేట్ చేయడం. ఇంకా ఇదే కాకుండా చాలా ఛాలెంజెస్ చేశారు, చాలా రీల్స్ అసలు అవుట్ ఆఫ్ కంటెంట్ రీల్స్ చేశారు. ఇలాంటివి నేను తెలుగు ఫిట్నెస్ ఈ జోన్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈరోజు మన ముందుగా ఉన్నది అరవింద్ గారు. హలో అరవింద్. హాయ్ హరి, నైస్ టు మీట్ యూ. హలో. సో అసలు మీకోసం తెలుసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ అసలు మీరు ఆ రీల్ చేశారు గుర్తుంది, ఆర్కే బీచ్లో కూర్చొని అసలు నోబడీ కేర్స్ అబౌట్ అస్ అనేది. ఈ అబ్బాయి ఇక్కడేం చేస్తున్నాడు? నేను ఇక్కడ కూర్చోడం వల్ల జనాలు నన్ను ఏదోలా చూస్తారు ఆర్ ఎల్స్ నన్ను పట్టించుకుంటారు అని అనుకుంటే అది నా భ్రమ అండ్ నా ఫియర్ మాత్రమే. రియాలిటీ చెప్తా. ఇమాజిన్ నేను ఒక విరాట్ కోహ్లీ కానీ, ఒక మహేష్ బాబు కానీ, లేదా ఒక ప్రభాస్ కానీ అయ్యి ఉంటే నేను అసలు ఉండేవాడినా. నన్ను ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి, ఆ రోడ్ నుంచి బీచ్కి ఎగరేసేవారు. ఐమ్ జస్ట్ కిడింగ్. సో ద మెయిన్ పాయింట్ ఇస్, మనం విన్ అయ్యే వరకు మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మనల్ని పట్టించుకుంటున్నారు అని మీరు ఫీల్ అయితే అది మీ భ్రమ, జస్ట్ అదొక ఫియర్ మాత్రమే. అసలు ఆ వీడియోకి నిజంగా మీరు చేసేటప్పుడు ఏమైనా ఆలోచించారు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఏమైనా ఆలోచించారు అంటే అక్కడ నిజంగా ఉన్న వాళ్ళు ఏమైనా అనుకున్నారా ఏంటి ఈ అబ్బాయి ఏంటి ఇలా వచ్చినట్టు సంథింగ్ ఏమైనా? టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే నేను అనుకున్నా, ఓకే పీపుల్ చూస్తారు, దే విల్ నోటీస్ ఫర్ ష్యూర్. ఓకే వాళ్ళని ఏదో వచ్చనేస్తారని కాదు, కానీ దే విల్ నోటీస్. నాకు ఆ చిన్న నర్వస్నెస్ అయితే ఉంది. నేను ఇక్కడ కూర్చొని చెప్పలేను, అబద్ధం చెప్పలేను దట్ నా ఎవడేమనుకుంటా నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోలేదు, నాకు నచ్చింది నేను చేసేసాను అంటే ఐ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ అ సైకో, విచ్ ఐఎమ్ నాట్. ఐఎమ్ నర్వస్, ఓకే జనాలు ఏం చూస్తారని. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను కంటెంట్ చేయాలి. ఓకే సో టు బీ లిటరలీ హానెస్ట్, ఇఫ్ ఐ డై రైట్ నౌ వాళ్ళ నా ఫ్యూనరల్కి కూడా రారు. సో వై డూ ఐ హ్యావ్ టు కేర్ అబౌట్ దెమ్? నేను ఆ కంటెంట్ చేయాలి, అది నా మైండ్లో ఉంది. ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరైనా ఉంటారు అనేది మనకి సంబంధం లేదు, అది చేయాలి. ఐ జస్ట్ వెంట్ ఆన్, అనుకున్న వాళ్ళు అనుకుంటారు అండ్ దెన్ ఐ డిడ్ ఇట్. దట్స్ ది మెయిన్ మెంటల్ ప్లాన్ బిహైండ్ నేను ఏం చేశాను అనేది ఆ రోజు. బట్ యా, నర్వస్నెస్ అయితే ఉంది, బట్ ఐ ఫేస్డ్ ఇట్. సూపర్ కాన్ఫిడెన్స్ అసలు. అది చూసి చాలా మంది ఆ రీల్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు మీరు ఈ చేసిన ఈ కంటెంట్ లాగా ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నేను రీల్స్ చేయాలి, లేదంటే ఇలాంటి ఐటమ్స్ చేయాలి అని చాలా ఉంటాయి. బట్ చుట్టూ ఉన్న వాళ్ళు జడ్జ్ చేస్తారేమో, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారు. మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు అదే సిచ్యువేషన్ నుంచి వచ్చి ఉంటారు కదా. సో ఈ భయం ఈజ్ కామన్ అండ్ ఆ భయం ఉండాలి. బట్ ఆ భయం టు సర్టన్ లెవెల్ వరకే ఉండాలి. ఓకేనా? సో టు సర్టన్ లెవెల్ వరకు ఎందుకు ఉండాలి అని నేను అంటున్నానంటే, ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఫియర్లెస్, అప్పుడు నచ్చిందే చేసేస్తాం వితౌట్ ఎనీ కంట్రోల్. అండ్ అది కొన్నిసార్లు పాజిటివ్ వేలో వెళ్ళొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ వేలో వెళ్ళొచ్చు. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఫియర్ ఉండాలి, ఫియర్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. బట్ ద క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఇస్, లైక్ నన్ను నేను అడుక్కున్న క్వశ్చన్స్ ఇవి. సో ఓకే నేను ఇది చేశాను, ఒక రీల్ చేశాను, ఒక ఐడియా ఎగ్జిక్యూట్ చేశాను, కాంటెంట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్, ఓకే జనాలు వస్తారు, నా ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్, దే మైట్ లాఫ్. అవును. అండ్ వాళ్ళు వచ్చి ఏదో నెగిటివ్ మాట్లాడచ్చు, అండ్ వాళ్ళు వచ్చి మహా అయితే నన్ను ఆపచ్చు, అండ్ వాళ్ళు వచ్చి మహా అయితే నన్ను కొట్టేయచ్చు, ఏంటర్ ఇచ్చేస్తాను అని చెప్పి లైక్ హ్యూమిలియేట్ చేయొచ్చు, సమ్ అదర్ థింగ్. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత వాట్స్ లెఫ్ట్? ఇట్స్ యూ, ఇట్స్ మీ. నేను ఇది చేయాలనుకున్నా, పీపుల్ డిడ్ వాట్ దే హ్యావ్ టు. వాళ్ళు చేయాల్సింది అన్నీ చేస్తారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేనున్నా. నవ్ ఐఎమ్ కంప్లీట్లీ జీరో. లైక్ ఓకే వాళ్ళు అనాల్సిన అన్నీ అనేసారు, ఇంకా వాళ్ళ దగ్గర అనడానికి ఇంకేం లేదు. ఇప్పుడు నేను మాత్రమే అన్నా. నవ్ ఐఎమ్ ఎట్ ద బాటమ్ స్టేజ్. నవ్ ది ఓన్లీ పొజిషన్ ఐ కెన్ గో ఇస్ ద టాప్. సో ఎవరైతే భయపడుతున్నారు, లైక్ నేను కూడా భయపడేవాడిని, అమ్మ ఇలాగంటారు అలాగంటారు, వాళ్ళు అంటూనే ఉంటారు. అండ్ వాళ్ళు అనేసిన తర్వాత ఎట్స్ అన్ పాయింట్ వాళ్ళు ఆపేస్తారు. సో ఈ భయం అనేది ఇట్స్ జస్ట్ ఆర్ ఇల్యూషన్. అమ్మో వీళ్ళు అలా మనల్ని అంటూనే ఉంటారు. బట్ సి, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేరింగ్ అబౌట్ సమ్ వన్ అండ్ అబ్జర్వింగ్. జనాలు మనల్ని చూస్తారు, దే అబ్జర్వ్ అస్, బట్ దే డోంట్ యాక్చువల్లీ కేర్ అబౌట్ అస్ ఫర్ షూర్. సో మనకి ఏదైతే ఉందో దాన్ని జస్ట్ మనం అలా ఫేస్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోవాల్సిందే. లైక్ ఎవరెన్నన్నా లైక్ వీ జస్ట్ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. లైక్ ఇట్స్ మన లైఫ్, మన టాస్క్, మనం చేయకపోతే మన కోసం ఇంకెవరు వచ్చి చేస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ ఐ ఫాలోడ్ ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. సో కమింగ్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్, మీరు ఒక అకౌస్టిక్ ఇంజనీర్. ఎస్. అసలు చూసే వాళ్ళకి, మా ఆడియన్స్కి చెప్పండి అసలు అకౌస్టిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు? ఓకే సో
ఈ ప్రపంచంలో ఏ జాబ్ అయినా వాట్ ది డూ ఇస్ ది సాల్వ్ అ ప్రాబ్లమ్. ఓకేనా, ఎవ్వరు ఏం తీసుకున్నా, ఎలాంటి ప్రొఫెషన్ తీసుకున్నా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక గార్డెనర్ తీసుకుంటే వాట్ హీ డస్ ఇస్ హీ సాల్వ్స్ అ ప్రాబ్లమ్. ఒక కాలేజ్ ఉంది, కాలేజ్లో గడ్డి అది వస్తుంది, గడ్డి రావడం వల్ల ఎన్నో క్రిమికీటకాలు అవి వచ్చి లైక్ ఇట్ విల్ బి ప్రాబ్లమ్ టు ద కాలేజ్. సో దాన్ని సాల్వ్ చేయడానికి వీ నీడ్ ఎ పర్సన్, రైట్? సో దానికి గార్డనర్ విల్ కమ్. సో ఈ వరల్డ్ లైక్ ఈవెన్ ఇఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా వాట్ హీ డస్ ఇస్ హీ సాల్వ్స్ ప్రాబ్లమ్ బట్ రిగార్డింగ్ ద సాఫ్ట్వేర్, రిగార్డింగ్ ది వెబ్ అప్లికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీ జాబ్ ఇన్ దిస్ వరల్డ్ సాల్వ్స్ సంథింగ్. ఇప్పుడు అకౌస్టిక్ ఇంజనీర్గా వాట్ ఐ సాల్వ్ ఇస్ ద ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ద సౌండ్. ఓకే, మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం అసలు సౌండ్ ఏముంది, సౌండ్ ఈస్ జస్ట్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్ అని. బట్ సౌండ్ ప్లేస్ వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఎలా అంటే ఒక ప్రైమరీ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం ఒక బెడ్రూమ్లో ఉన్నాం, మనం పడుకుంటున్నాం. ఓకే, మన ఇంటికి ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ విండో. ఓకే, మన ఇంటి పక్కనే ఒక రోడ్డు కూడా ఉంది, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది. సపోజ్ ఆ గ్లాస్కి ఒక సర్టన్ ఎస్టీసీ క్వాలిటీ అనేది ఉంటుంది, విచ్ ఇస్ లైక్ ఎంత సౌండ్ ట్రాన్స్మిట్ చేయగలదు బయట నుంచి లోపలికి, రైట్? సో అలాంటిది లో ఎస్టీసీ గ్లాస్ వేస్తే మీకు ఆ నైట్ నిద్ర పట్టదు, ఎందుకంటే ట్రాఫిక్ నాయిస్ వల్ల. అది ఒక హై ఎస్టీసీ గ్లాస్ వేస్తే మీరు హ్యాపీగా పడుకోవచ్చు, ఎందుకంటే బయట నాయిస్ లోపలికి రాదు కాబట్టి. సో వీ సాల్వ్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ద సౌండ్. సపోజ్ మనం ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు మనం ఏదైనా ఒకటి మాట్లాడితే జస్ట్ ఎకో అవుతుంది, రైట్? ఏమీ అంటే అబ్జార్ప్షన్ ఏం లేదు కాబట్టి లైక్ సౌండ్ జస్ట్ ఎకోస్, ఇట్ జస్ట్ రివర్బరేట్స్ ఇన్ ద రూమ్. అదే మీరు సినిమా థియేటర్కి వెళ్తే జస్ట్ ఇమాజిన్, అబ్జార్ప్షన్ ఏం లేదు, లైక్ ఫ్యాబ్రిక్ కానీ మీరు వెళ్తే ఫ్యాబ్రిక్ అది ఉంటుంది లైక్ మూవీ థియేటర్స్లో అబ్జర్వ్ చేస్తే. సో ఆ ఫ్యాబ్రిక్ కానీ ఏమీ లేదు, ఇట్ జస్ట్ ఓన్లీ హార్డ్ వాల్స్ ఉన్నాయి. అప్పుడు మీరు మూవీ ఎంజాయ్ చేయలేరు అసలు. సో అది సౌండ్ అనేది మేము ప్రాపర్టీస్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అనలైజ్ చేసి ఏం చేస్తే, ఎంత అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ యాడ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్ టు ద ఇయర్స్. హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని ఎలివేట్ చేయడానికి we solve all these issues అనమాట. సో బేసిక్లీ అకౌస్టిక్ ఇంజనీర్ is nothing but an engineering where we solve problems regarding the sound. So this is what it stands for in layman terms. మీకు ఈ అకౌస్టిక్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది అసలు? అంటే ఇది మనం అందరి దగ్గర వినేది కాదు కదా జనరల్గా. సో మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది? సో దీనికి ఒక థియరీ ఉంటుంది, మీకు ఎప్పుడైనా ఐడియా ఉందో లేదో, దీన్ని రెడ్ కార్ థియరీ అని అంటారు. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఎన్ని కార్స్ చూసాం, ఎన్ని రెడ్ కలర్ కార్స్ చూసామంటే ది ఆబ్వియస్ ఆన్సర్ ఈజ్ గుర్తుండదు. అదే ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసిన ప్రతి రెడ్ కార్కి నేను 1 lakh ఇస్తానంటే మీరు డెఫినెట్లీ ఒక్క తప్పు లేకుండా ఎన్ని రెడ్ కార్స్ ఉన్నాయో చెప్తారు. సో ఈ అకౌస్టిక్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ అనేది కూడా నాకు అలాగే స్టార్ట్ అయింది. సో నేను ఫస్ట్ నాకు ఊహ తెలిసాక నాకు బాగా గుర్తుంది, ఇంకా వివిడ్గా చాలా ఇమాజిన్ చేసుకుని నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు ముందు రోజు కొత్త ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఈ ఎకోస్ అవి వచ్చాయన్నమాట. లైక్ అదే నేను మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు ఇన్ని స్పీకర్స్ ఉన్నా కానీ ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా ఉంది సౌండ్ అని చెప్పి నాకు ఒక చిన్న థాట్ వచ్చింది. సో అప్పుడు నేను ఇంటికి వెళ్ళి రీసెర్చ్ అలాంటివి చేశాను. ఓకే, సౌండ్కి రిలేటెడ్ కూడా ఏమైనా చేస్తారా, అసలు ఏమైనా ఉంటుందా అని. అప్పుడు తెలిసింది ఇలా అకౌస్టిక్ ఇంజనీర్ అనే ప్రొఫెషన్ కూడా ఉంటుందని. అండ్ దిస్ ఈజ్ లైక్ ఇన్ 7th or 8th class. నాకు అనిపించింది అరే ఇలాంటి జాబ్ ఉంటే భలే ఉంటుందే అని జస్ట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడో అనిపించింది. ఆ తర్వాత మర్చిపోయాను, లైక్ అప్పుడు అనిపించింది మర్చిపోయాను. ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ ఈ సర్కిల్లో ఈ ఫ్లోలో ఇలా పడుతూ ఉన్నాను. బట్ ఏవి నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బట్ ఈ అకౌస్టిక్ ఇంజనీర్ అనేది అంటే నాకు చిన్నప్పుడు స్పార్క్ వచ్చింది. మళ్ళీ అదే ఆపర్చునిటీ మళ్ళీ నాకు కలిగినప్పుడు లైక్ అరే మనం అనుకున్నాం కదా ఒకసారి విల్ గివ్ ఇట్ ఎ ట్రై, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అనిపించి ఐ గేవ్ ఇట్ ఎ ట్రై అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ అక్కడి నుంచి ఐ జస్ట్ స్టార్టెడ్ టు మూవ్ ఆన్ ఇన్ దాట్ కెరియర్. అంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నట్టే కైండ్ ఆఫ్ అలాంటిది. ఐ లవ్ వాట్ ఐ డూ, అది మటుకు పక్క. ఐ లవ్ వాట్ ఐ డూ. ఇదే టైంలో మీరు అకౌస్టిక్ ఇంజనీర్తో పాటు ఫిట్నెస్ కంటెంట్ కూడా చేస్తూ ఉంటారు రీల్స్. అంటే ఈ ఫిట్నెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మరి మీ దాంట్లో? ఫిట్నెస్ జర్నీ ఇన్ ద సెన్స్ చెప్పాలి అంటే 2 things. ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్, ఇంకొకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్. లైక్ నేను పర్సనల్గా ఫిట్గా ఇప్పుడు ఉండడం అది స్టార్ట్ చేయడం అనేది
నా చిన్నప్పుడు మీకు డబ్ల్యూడబ్ల్యూ తెలిసే ఉంటుంది. ఆ. సో ఐఎమ్ అ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూ అండ్ దేర్ సూపర్ స్టార్స్ అనమాట, లైక్ జాన్ సినా, ర్యాండీ ఆర్టన్, బిగ్ షో. సో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, అరే వీళ్ళ బాడీ బిల్డ్ చేయాలి. నాకు ఈ బాడీ బిల్డర్స్, ఇప్పుడున్న బాడీ బిల్డర్స్ ఎవరో నాకు తెలియదు, లైక్ సీబమ్ కానీ డేవిడ్ లెడ్ కానీ వీళ్ళు ఎవరో నాకు అంతగా తెలియదు. నాకు తెలిసిన ఓన్లీ ఇన్స్పిరేషన్ జాన్ సినా, ర్యాండీ ఆర్టన్, వీళ్ళే అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట, లైక్ ఇలా బాడీ బిల్డ్ చేయాలి, ఇంత ఫిజిక్ ఎలా మెయింటైన్ చేయాలి, సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయాలి అలా. సో అలా నాకు ఎప్పుడు అలా ఉన్నది, కానీ ఇప్పుడు నేను స్టెప్ తీసుకోలేదు. ఎందుకంటే తెలుసు కదా, జిమ్ అంటే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇంట్లో ఎప్పుడు అడిగినా కానీ ఇంట్లో సిచ్యువేషన్ చాలా టైట్ ఉండేది. సో నేను అంతగా ఫోర్స్ చేయలేదు. బట్ కోవిడ్ తర్వాత, లైక్ కోవిడ్లో నేను రియలైజ్ అయ్యాను దట్ నా ప్యాషన్ ఎంతలా ఉందనేది నాకు కోవిడ్లో తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది జిమ్ ఉంటేనే బాడీ ఎక్సర్సైజ్ అది చేయాలి అది ఇది అనుకుంటారు, కానీ ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు. సో ఇట్స్ యువర్ బాడీ ఇస్ యువర్ లిమిట్ యాక్చువల్లీ. సో నేను కోవిడ్లో ఉన్నప్పుడు ఇంట్లో బాగా ట్రైన్ చేసుకునేవాడిని. అప్పుడు నాకు అనిపించింది, అరే నేను ఇంట్లో ఉంటేనే ఇలా ట్రైన్ చేసుకున్నానంటే జిమ్కి వెళ్తే ఇంకా బాగా ట్రైన్ చేసుకోగలను నన్ను నేను అని చెప్పి. సో అప్పుడు కోవిడ్ అయిపోయిన వెంటనే ఇంట్లో చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. 2021 2022 ఆ రేంజ్లో అలా స్టార్ట్ చేస్తూ ఇప్పుడు ఇలా ఇక్కడికి వచ్చాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కాంటెంట్ క్రియేషన్ జర్నీ, ఇది వచ్చేసి నేను 2023 అండ్ 2024లో స్టార్ట్ చేశాను. సో నాకు ఎప్పుడు ఉండేది కాంటెంట్ క్రియేషన్ చేయాలని. బట్ ఈ ఫిట్నెస్ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఫ్యాక్ట్స్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. వన్ థింగ్ ఏంటంటే వైరల్ అయిపోవాలి, ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, కాంటెంట్ క్రియేటర్ అయిపోవాలి, ఇలా అయిపోవాలి అని చెప్పి నేను ఫ్యాట్స్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పుడు ఫ్యాట్స్ చాలా పాపులారిటీ ఉండేది కదా స్టార్టింగ్లో. బట్ నాకు అది ఎక్కడో హార్ట్లో సాటిస్ఫాక్షన్ లేదు. అరే ఏదో ఫేమ్ కోసం చేసేది తప్ప, బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. బట్ అలా మెల్లిమెల్లిగా ఈ ఫిట్నెస్ కంటెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, నాకు తెలిసింది విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్, నేను 10 మందికి చెప్పగలుగుతున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను కాంటెంట్ క్రియేషన్ అది చేస్తున్నప్పుడు నాకు బర్డెన్ లాగా అనిపించలేదు. ఐ లవ్డ్ ఇట్. సో సిన్స్ ఐ లవ్డ్ ఇట్ ఐ జస్ట్ కీప్ ఆన్ మూవింగ్. సో అప్పుడు అలా స్టార్ట్ అయ్యి లైక్ ఇప్పుడు అలా వెళ్తుందన్నమాట. దట్స్ ద జర్నీ. మీ రీల్స్ చాలా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి రీచ్ అవుతుంటాయి. అంటే ఫస్ట్ టైం వైరల్ అయిన మూమెంట్ ఏదైనా మీకు గుర్తుందా? అంటే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఏమనిపించింది ఆ సిచ్యువేషన్? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సి మన హ్యూమన్స్కి కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి విచ్ ఆర్ అన్రియల్. అరే ఏం జరుగుతుందిరా అనొక డైలమాలోకి వెళ్ళిపోతాం. లైక్ మనకు అర్థం కాదు కొన్నిసార్లు అసలు ఏం జరుగుతుంది అసలు అంటే. ఇది నేను ఐ డ్రెమ్ట్, బట్ అది ఒక్కసారి నిజం అవ్వగానే మనం అనుకుంటాం అరే ఇది వచ్చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అది ఇదని. బట్ అది వచ్చిన మూమెంట్ హ్యాపీ ఫీల్ అవ్వం యాక్చువల్లీ. మనం ఒక నంబ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం, ఏం అర్థం కాదు. నేను ఒక వీడియో చేశాను, చాలా 30 సెకండ్ వీడియోనే. నాకు బాగా గుర్తుంది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అనమాట. లైక్ ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి లైక్ వైట్ బోర్డ్ మీద చిన్న స్టిక్కీ పేపర్స్ అంటించి చెప్పాను. ఈవినింగ్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత లైక్ నార్మల్ వీడియోస్ కన్నా కొంచెం వెళ్తుంది బాగానే వెళ్తుంది అనుకున్నాను. సరేలే ఇంకా ఏముంది, ఎంత వెళ్ళినా కొంత వెళ్ళి అయిపోద్ది, ఇంకెందుకులే అని చెప్పి పడుకునిపోయాను. నేను పడుకునిపోయి ఐ స్టిల్ రిమెంబర్ నేను లేచాక చెక్ చేసుకున్నా. అంటే ఎవరి కాంటెంట్ క్రియేటర్ ఉంటుంది కదా ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అని. నేను చెక్ చేసుకున్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, అది ఒకనొక టైంలో నాకు అదొక డ్రీమ్ అనమాట. మనం ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అక్కడ హార్ట్ సింబల్ ఉంటుంది కదా. సో అక్కడ 100 ఫాలోవర్స్, 100 కామెంట్స్, 100 లైక్స్ వస్తాయి. నేను అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చూసామండి, అరే ఎలా ఉంటుంది అసలు ఫీలింగ్ వస్తే సూపర్ కదా, మనకి వస్తే బాగుండు అనుకునేవాడిని. ఆ మూమెంట్లో నేను చూసేసరికి నేను షాక్, తెలుసా. నాకు అసలు ఏం అర్థం కాలే. ఎన్నో డిఎమ్స్ వచ్చాయి, ఫాలో రిక్వెస్ట్లు వచ్చాయి. నా ఒక్క వీడియోతో ఆల్మోస్ట్ 8K ఫాలోవర్స్ వచ్చారు ఆ ఒక్క వీడియోతో. సో నాకైతే ఒక్క సెకండ్ ఏం అర్థం కాలేదు, అసలు ఏం జరుగుతుంది, ఏమైంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ వీడియో కూడా అంత కష్టపడలేదు, టు బీ హానెస్ట్ చెప్పాలంటే. ఆ వీడియో ఇంకా మన ఛానల్లో ఉంది. నేను దానికి అసలు కష్టపడలేదు. ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, అది చెప్పాను, అండ్ ఇట్ లైక్ బ్లూ అప్. అండ్ నాకు అర్థం కాలేదు అసలు. అనుకుంటాం కదా లైక్స్ వచ్చేయాలి, ఫాలోవర్స్ వచ్చేయాలి అని చెప్పి. బట్ అవి వస్తున్నప్పుడు దే ఆల్సో బ్రింగ్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టు యూ. ఓకే, ఇప్పుడు నీ దగ్గర 600 ఫాలోవర్స్ ఉన్నప్పుడు యూ డూ అ సర్టన్ కంటెంట్. అదే నీ దగ్గర 6K ఫాలోవర్స్ ఉన్నప్పుడు యూ డూ అ సర్టన్ కంటెంట్. నీ మీద ఒక ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. బికాస్ ఇంతకుముందు నిన్ను 600 మంది చూసేవారు, ఇప్పుడు 6000 మంది చూస్తున్నారు. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ ఆ రోజు నాకు అనిపించింది. అప్పటి నుంచి ఇంకొంచెం ఇంకా క్వాలిటీ పెంచాలి,
ఇంకా మంచి కంటెంట్ చేయాలని చెప్పి ఆ రోజు జస్ట్ అలా అనుకున్నా. ఇప్పుడు మీరు జాబ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఫిట్నెస్ కంటెంట్ రీల్స్ అవి షూట్ చేయడం అంతా అసలు వినడానికి ఎగ్జాస్టింగ్గా ఉంది. అసలు జిమ్ ఒకటే అనేది ఎగ్జాస్టింగ్గా, అది కూడా ఆఫ్టర్ జాబ్ మళ్ళీ షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అంతా ఎగ్జాస్ట్. అసలు ఇదంతా చేయడానికి మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా చేయడం? టు బీ హానెస్ట్, ఎంజాయ్మెంట్ అంటే 10 టైమ్స్లో 1 టైం ఉంటుంది, 9 టైమ్స్ ఇట్ విల్ బి వెరీ హార్డ్. అంటే ఇంతకుముందు అనేవారు రక్త కన్నీరు వచ్చింది అంటే నాకు అర్థం కాలేదు, రక్త కన్నీరు ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. ఐ ఫెల్ట్ పర్సనలీ కొన్ని డేస్ ఎలా అవుతాయంటే స్లీప్ 2-3 అవర్స్ మాత్రమే ఉంటుంది, లిటరలీ 2-3 అవర్స్ మాత్రమే ఉంటుంది. లైక్ కొన్నిసార్లు మన టైం బాగోకపోతే అది 2-3 డేస్ వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో ద బాటమ్ లైన్ ఈజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్, ఈ మోటివేషన్ అంతా అంటే మై మదర్. లైక్ ఆవిడ ఒకటి అనుకున్నారంటే అది అయిపోవాలంతే. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ వి ఆర్. లైక్ ఆవిడ ఒకటి అనుకున్నారు, ఇది చెయ్యాలి, ఆవిడ చేసేస్తారు. అండ్ నా మమ్మీని నేను క్లోజ్ నుంచి చూసాను. లైక్ ఆవిడ డ్యూటీకి వెళ్ళేవారు, డ్యూటీకి వెళ్ళి వచ్చి ఇంట్లో ఉంటాయి కదా చోర్స్ అవి, లైక్ వాషింగ్ అని, లైక్ యూటెన్సిల్స్ కానీ ఇవన్నీ చేసేవారు. నేను అనుకున్నా అంటే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి వచ్చి ఒకసారి నేను అంటే అప్పుడప్పుడు సహాయానికి అది వెళ్ళినప్పుడు ఒక 2-3 చేస్తేనే నాకు చాలా అలసట అనిపించేది. అలాంటిది మా మమ్మీ మార్నింగ్ వంట చేసి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి పనులు చేసి లైక్ మళ్ళీ ఆవిడకే కాకుండా మళ్ళీ ఫ్యామిలీ అంతటికీ ప్రొవైడ్ చేసి లైక్ ఆవిడే నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. లైక్ ఆవిడ దగ్గర నుంచే నాకు మోటివేషన్ వచ్చింది. లైక్ యూ డిసైడ్ టు డూ సంథింగ్ అండ్ యూ డూ ఇట్. ఈ బాడీ ఉన్నప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి. లైక్ దిస్ ఈజ్ యంగ్ ఏజ్, మనం ఇప్పుడు 20sలో ఉన్నాం. సో వీ కెన్ హీల్ లైక్ వాల్వరిన్. లైక్ మనం చాలా ఫాస్ట్గా హీల్ అవ్వగలం, చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వగలం, మన ఎనర్జీ లెవెల్స్ చాలా హై ఉంటాయి. సో ఇదే కరెక్ట్ టైం మనం యూటిలైజ్ చేసుకోవడానికి. అండ్ మనం ఎంత అనుకున్నా కానీ మనకి పర్ఫెక్ట్ పర్పస్ అనేది తెలియాలి. సో మనం చేసే వర్క్ వెనక పర్పస్ ఉంది అనిపిస్తే దెన్ ఆటోమేటిక్లీ మనకి కష్టం అనిపించినా కానీ వీ కెన్ ట్రై అండ్ బీ కన్సిస్టెంట్. ఇప్పుడు ఒక కామన్ విషయం అడుగుతాను, అంటే నార్మల్గా జనరల్. ఓకే, మీరు ఒక విషయం చెప్పండి, తెలుగులో లేదంటే ఫిట్నెస్ జర్నీలో కంటెంట్లో కానీ అందరూ నార్మల్ అనుకునే విషయం కానీ అది చేయడం కరెక్ట్ కాదు. ఓకే, కానీ నార్మల్ అనుకునే అలాంటి విషయం ఏదైనా ఒకటి ఉందంటారా? యా, వన్ థింగ్ ఐ కామన్లీ అబ్జర్వ్, జస్ట్ చాలా ర్యాండమ్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే జిమ్లో జాయిన్ అయ్యారో ద మోస్ట్ కామన్ థింగ్, వెరీ వెరీ కామన్ థింగ్ ఈ సప్లిమెంట్స్. ఓకే, సప్లిమెంట్స్ ఈజ్ నాట్ రాంగ్, ఓకే, బట్ అది కరెక్ట్గా ఎలా వాడాలో తెలియకపోతే దే ఆర్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, లెట్స్ జస్ట్ సే ద మోస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ క్రియేటిన్. ఇప్పుడు జనరల్గా ఒక పర్సన్ ఇంటేక్ వాటర్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. అవును, ఎందుకంటే చాలామంది స్కూల్కి వెళ్తుంటారు, ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు. దే డోంట్ టేక్ 4 to 5 or 6 liters. అంత అమౌంట్లో చాలా తక్కువ మందిని చూస్తాం. సో రెగ్యులర్ పీపుల్కి లైక్ అరౌండ్ మోస్ట్లీ 2 liters, 1 to 2 liters. సో ఈ కాంటెంట్ క్రియేషన్, ఈ ఫిట్నెస్ జర్నీలో ఉన్న చాలామంది ఏమంటారంటే టేక్ క్రియేటిన్, టేక్ ప్రోటీన్ అని చెప్పేస్తారు. కానీ ఇఫ్ యూ డూ దాట్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ మస్ట్ డూ అని చెప్పరు చాలామంది. అరే క్రియేటిన్ తీసుకుంటారు కానీ అరే క్రియేటిన్తో పాటు వాటర్ పక్కా తీసుకోరా, ఆర్ ఎల్స్ ఇలా కూడా చెప్పరు. అరే నువ్వు వాటర్ తాగకపోతే ఇట్స్ బెటర్ యూ స్టాప్ క్రియేటిన్. నువ్వు వద్దు పర్వాలేదు, తీసుకోకపోయినా పర్వాలేదు, బట్ నువ్వు క్రియేటిన్ తీసుకుంటే మటుకు నువ్వు సర్టెన్ వాటర్ రిక్వైర్మెంట్స్ అనేవి నువ్వు ఫుల్ఫిల్ చేయాలి, లేకపోతే చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీ మీద. అలాగే ఇప్పుడు ప్రోటీన్ అయినా అంతే. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ వాడారా బాడీ వచ్చేస్తుంది అంటే, బట్ బిఫోర్ దాట్ డయాగ్నోసిస్ ఇస్ ఇంపార్టెంట్. నీ బ్లడ్ టెస్ట్ చేసుకో, నీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందో చూసుకో. అప్పుడు దాన్ని బట్టి ఓకే నువ్వు అనుకున్న ప్రోటీన్ తీసుకోవచ్చా తీసుకోకూడదు. అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఫుడ్ నుంచి ఒక సర్టెన్ మీకు ఎంత కావాలో అంత అమౌంట్ తీసుకుంటున్నారు ప్రోటీన్, అది తీసుకోగా ఇప్పుడు మీ కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటే యూ కెన్ టేక్ ఎక్స్ట్రా ప్రోటీన్, తప్పేం లేదు. అంటే మీ వర్కౌట్స్ అవి చేస్తే ఇట్ హెల్ప్స్. బట్ మీ కిడ్నీ ఫంక్షనింగ్ బాగాలేదు, మీరు వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోవట్లేదు, అండ్ అక్కడ అడ్వైస్ ఇచ్చేవాడికి దే డోంట్ నో వాట్ కండిషన్ యూ ఆర్ ఇన్. మీరు ఏ ప్లేస్లో ఉన్నారు, మీరు కోల్డ్ ప్లేస్లో ఉన్నారా, లేకపోతే ఒక డ్రై కండిషన్లో ఉన్నారా, ఒక హాట్ హ్యూమిడ్ వెదర్లో ఉన్నారా. అంటే సో దట్ ఎందుకు ఇది అంటున్నానంటే మీ బాడీ నుంచి వాటర్ చాలా బేగా ఎవాపరేట్ అయిపోతుంటుంది, సాల్ట్స్ అవి బేగా ఎవాపరేట్ అయిపోతుంటాయి. సో మీకు యూ హ్యావ్ టు బి ఎలక్ట్రోలైట్స్ అవి ఫిల్ చేసుకుంటూ ఉండాలి, వాటర్ ఇంటేక్ అది కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ అగైన్ ఈ ప్రోటీన్, ఈ డైట్ ఇవి ఎంత తీసుకున్నా లైక్ ఫైబర్ ఈజ్ ఆల్సో వెరీ దాట్ మచ్ ఇంపార్టెంట్. నన్ను అడిగితే ఫైబర్ తీసుకోకపోతే ఇంకేం దీన్ని ప్రొసీడ్ అవ్వద్దు. సో
ఈ సప్లిమెంట్స్ అనేది దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్ ఎవ్రీబడి ఈస్ సేయింగ్. తప్పేం లేదు, దే కెన్ హ్యాపీలీ సే. బట్ దీంతో పాటు మస్ట్ డూ అనేవి కొన్ని ఉంటాయి. సో అవి చెప్పి వీటిని చెప్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందని దట్స్ వాట్ ఐ బిలీవ్. దిస్ ఈస్ ది మోస్ట్ కామన్ థింగ్ దట్ వీ సీ ఇన్ దిస్ ఫిట్నెస్ ఇండస్ట్రీ. ఈ రోజుల్లో మనం చూస్తే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే చాలా చెప్తుంటారు, అంటే ప్రోటీన్ పౌడర్ పక్కా తీసుకోండి, క్రియేటిన్ తీసుకోండి, ప్రీ వర్కౌట్ తీసుకోండి. అసలు నిజంగా చెప్పండి మీరు, ఇవన్నీ నిజంగా పక్కా తీసుకోవాలంటారా? అంటే పక్కా తీసుకోవాల్సిన వాళ్ళు అంటే పర్లేదు ఇక అఫోర్డ్ చేయగలిగితేనే తీసుకోవాలి అనుకున్నట్టు ఉంటారా? ఓకే, సో వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ హరి ఈ క్వశ్చన్ అడిగినందుకు. 2 థింగ్స్ ఉంటాయి. అగైన్ ఇక్కడ కూడా 2 థింగ్స్ ఉంటాయి. జిమ్కి వెళ్ళే వాళ్ళు 2 మెంబర్స్ కింద డివైడ్ చేయొచ్చు మనం. ఒకటి, నెంబర్ 1 దే ట్రైన్ ఫర్ దర్ మెంటల్ స్ట్రెంగ్త్. నెంబర్ 2 దే ట్రైన్ ఫర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ లుక్స్. ఓకేనా? ఇప్పుడు ఫిజికల్ లుక్స్, ఫిజికల్ స్ట్రెంగ్త్ వాటి గురించి మాట్లాడితే ఎస్ వీ నీడ్ సమ్ సప్లిమెంట్స్. ఎందుకంటే ఒకప్పుడులా లేవు మన ఫుడ్స్ అన్నీ. అవును, ఇప్పుడంతా అడల్టరేట్ అయిపోయి అండ్ చాలా వాటికి వీ డోంట్ గెట్ ఎనఫ్ న్యూట్రియంట్స్. మనకు కావాల్సిన ప్రోటీన్స్ అవి మనకి దొరకవు. అండ్ మన ఫుడ్లో కూడా అసలు క్వాలిటీ కూడా లేదు ఈ మధ్య. సో ఎడిషనల్గా సప్లిమెంటేషన్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. బట్ అగైన్ ఇందాక చెప్పినట్టు చాలా కాషియస్ వేలో తీసుకోవాలి. వి రిక్వైర్ అవి, దే డోంట్ డూ ఎనీథింగ్ బేసికలీ బట్ టు రెడ్యూస్ ద టైమ్ స్పాన్. ఓకేనా? ఇప్పుడు మన బాడీ బిల్డ్ చేయడానికి 1-2 ఇయర్స్ పట్టింది అనుకో, విత్ సప్లిమెంట్స్ ఇట్ షార్టన్స్. ఓకే, 1-2 ఇయర్స్ పట్టేది మేబీ 8 months 7 months. సో టైం తగ్గిస్తుంది. దట్స్ వన్ వే సప్లిమెంట్స్ యూస్ చేయడం వల్ల. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఇట్ మేక్స్ యువర్ లైఫ్ అ బిట్ ఈజీ. ఓకేనా? ఇట్స్ జస్ట్ ఆల్ అబౌట్ కన్వీనియన్స్ అంతే. ఇప్పుడు నువ్వు లెట్స్ జస్ట్ సే 3 eggsలో 18 grams లైక్ 18 grams ప్రోటీన్ ఉంటుంది, రైట్? అదే నీకు ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్లో నీకు ఆల్మోస్ట్ 25 ఉంటుంది. నీకు 3 eggs తినడం కష్టం, బట్ ఎట్ ద సేమ్ టైం ఆ ప్రోటీన్ పౌడర్ తాగడం ఇట్స్ అ చిల్ థింగ్. హ్యాపీగా తాగేయచ్చు. ఇట్స్ అగైన్ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ అనమాట. అగైన్ ఇక్కడ కూడా యువర్ సాల్వింగ్ ప్రాబ్లమ్. తినడం అనేది నీకు కొంచెం కష్టం, ఇట్స్ అ ప్రాబ్లమ్, బట్ యూ హ్యావ్ మనీ, నవ్ యూ నీడ్ సమ్ వన్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. సో అప్పుడు ఈ ప్రోటీన్ కంపెనీస్ ఇవన్నీ వచ్చి, బాసు నువ్వు అన్నీ తినక్కర్లేదు, ఐల్ మేక్ యువర్ లైఫ్ అ బిట్ ఈజీ, యూ పే మీ సమ్ మనీ, ఐల్ గివ్ యువర్ ప్రోడక్ట్ వేర్ యూ కెన్ ఈజీలీ ఇన్టేక్ యువర్ ప్రోటీన్ కంటెంట్. అంతే, సింపుల్. సో ఇఫ్ యూ హ్యావ్ మనీ, ఇన్వెస్ట్ ఆన్ ఇట్, వైజ్ ఆప్షన్, యుల్ గెట్ బెటర్ రిజల్ట్స్. బట్ మనీ లేదు అంటే ఇట్స్ ఫైన్, ఇట్స్ నాట్ లైక్ నెసెసరీ థింగ్ టు ఫాలో. బట్ ఇఫ్ యూ హ్యావ్, యూ కెన్ ట్రై, ఇట్స్ నథింగ్ బ్యాడ్. ఇఫ్ యూ ఆస్క్ మీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే నో, బికాస్ ఐ పర్సనలీ బిలీవ్ ఈ జిమ్ అనేది ఇదంతా ఇట్ మోస్ట్లీ టు ఇంప్రూవ్ ది మెంటల్ స్ట్రెంగ్త్. ఓకేనా? మెంటల్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ హౌ ఇట్ వర్క్స్ ఇస్, ఇప్పుడు మనం ఆఫీస్ నుంచి వచ్చి మనకు ఓపిక ఉండదు యాక్చువల్లీ బేసిక్గా చెప్పాలంటే జిమ్కి వెళ్ళడానికి. బట్ ఇఫ్ యూ ఆర్ మెంటలీ స్ట్రాంగ్ ఇనఫ్, ఓకే నాకు ఇది చెయ్యాలని ఉంది, ఐ వాంట్ టు డూ ఇట్. అండ్ రిజల్ట్స్ పక్కన పెట్టండి, ఇప్పుడు మనకి బాడీ వస్తుందా రాదా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ యూ షోడ్ అప్, రైట్? యూ గేవ్ యువర్ బెస్ట్, దట్స్ వాట్ మ్యాటర్స్ ఎట్ ది ఎండ్. అండ్ వన్స్ యూ డిడ్ దట్, ఆటోమేటిక్లీ నీకు బై ప్రోడక్ట్ కింద బాడీ అయితే వస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ వెనక వెళ్ళొద్దు, లైక్ ఈ ప్రోడక్ట్స్ ఉంటేనే బాడీ వస్తుంది, దట్స్ అ ఇన్ మై ఒపీనియన్. లైక్ వేరే వాళ్ళు ఏదైనా అనొచ్చు, బట్ ఇన్ మై ఒపీనియన్ దట్స్ నాట్ గుడ్ వే టు లుక్ ఎట్ జిమ్. ఇట్స్ మెయిన్లీ అబౌట్ ద మెంటాలిటీ థింగ్ ఫర్ మీ. సో ఎప్పుడైతే మనం జిమ్కి వెళ్తూ ఉన్నామో, మనం మెంటలీ స్ట్రాంగ్ అవుతున్నామో, ఆటోమేటిక్గా మన బాడీ అయితే వచ్చేస్తుంది. లైక్ బాటమ్ లైన్ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ సప్లిమెంట్ చేస్తే బాడీ వస్తుంది అనే దాని మీద బేస్ అయ్యే కన్నా మన మెంటాలిటీ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఏమొచ్చినా వీ షుడ్ నెవర్ క్విట్ అన్న దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మన బాడీ అనేది ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా. ఈ ప్రోటీన్ కోసం, క్రియేటింగ్ సప్లిమెంట్స్ కోసం అందరూ మాట్లాడారు, కానీ ఇంపార్టెంట్ విషయం రెస్ట్ అండ్ స్లీప్. దానికోసం ఎవరు ఎక్కువ మాట్లాడరు. దాని ఇంపార్టెన్స్ కోసం చెప్పండి మీరు. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. నన్ను అడిగితే నీకు నిద్ర లేకపోతే ఇవన్నీ మానే, హానెస్ట్గా చెప్తాను, ఇవన్నీ మానే. సో ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్, దెర్ ఆర్ డేస్ వేర్ ఐ డోంట్ స్లీప్ ఫర్ లైక్ స్ట్రైట్ 24 hours, కొన్నిసార్లు 30 hours కూడా ఐ డోంట్ స్లీప్. నా షెడ్యూల్ కొన్నిసార్లు అంత టైట్ అయిపోతూ ఉంటుంది. సో ఎలా ఉంటుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, కొన్నిసార్లు 2-3 hours ఆఫ్ స్లీప్ ఉంటుంది అన్నానా, మనం ఒక ఫుడ్ తిన్నాం, ఓకే, మనం ఫుడ్ తిన్న తర్వాత ఇట్ టేక్స్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు డైజెస్ట్.
సో ఆ ప్రాసెస్ అనేది మెయిన్లీ స్లీప్లో అవుతుంది. సో మనం ఎప్పుడైతే 7-8 అవర్స్ పడుకుంటామో అవర్ బాడీ గోస్ ఇన్ టు స్టడీ స్టేట్, అప్పుడు లైక్ స్టమక్లో ఉండే ఫుడ్ అంతా డైజెషన్ అది అవ్వడం, సో ఇట్ స్టార్ట్స్ ఇట్స్ ప్రాసెస్. నవ్ ఇమాజిన్ ఆ ప్రాసెస్ అది అవుతున్నప్పుడు లైక్ ఇట్స్ ఇన్ హాఫ్ వే, 3 గంటల్లో నువ్వు లేచిపోయావు. నేను అలా లేచినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ ఫీల్ ఇస్ విపరీతమైన హెడేక్. అది పక్కన పెట్టేస్తే స్టమక్లో చాలా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అసలు అంటే అది ఒక వికారమైన ఫీలింగ్ వస్తుంది తెలుసా. లైక్ అంటే ఇప్పుడు ఎయిదర్ మనం ఫుడ్ తినకపోతే అది వేరే విషయం, ఆకలేస్తుంది. ఆరెల్స్ ఫుడ్ బాగా తినేసి డైజెస్ట్ అయిపోతే మనం ఫుల్గా ఉంటుంది, అది వేరే విషయం. బట్ తిన్న ఫుడ్ సగం డైజెస్ట్ అయ్యి సగం డైజెస్ట్ అవ్వగా ఆ ప్రాసెస్ మధ్యలో ఉండిపోతే దట్స్ అ వెరీ వెరీ డేంజరస్ ప్రాసెస్. మన బాడీ బయటికి పుష్ చేయలేదు, అలాగని ఇట్ కెనాట్ సస్టైన్ ఇన్ ద బాడీ. అది మన బాడీ అబ్జర్వ్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే బ్రేక్ డౌన్ అవ్వలేదు కాబట్టి ఆ ఫుడ్. సో మనం అంతా తిన్నది మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. సో మనం ఎంత తిన్నా వేస్ట్. సో అలాంటప్పుడు ఇంకా స్లీప్ లేనప్పుడు మన బాడీ ఏ ఫుడ్ అబ్జర్వ్ చేసుకోలేనప్పుడు మన బాడీ అసలు దేనికి రికవర్ అవ్వలేదు. అండ్ వీ నో జిమ్కి వెళ్తే మోస్ట్ థింగ్ వాట్ వీ డూ ఇస్ లైక్ వీ బ్రేక్ డౌన్ అవర్ మసిల్స్, అండ్ దాని తర్వాత మనం తీసుకున్న ఫుడ్ బట్టి రికవర్ అయ్యి మనకి బాడీ అంతా బిల్డ్ అవుతూ ఉంటుంది. బట్ అగైన్ ద ఫండమెంటల్స్ స్లీప్ లేకపోతే ఇట్స్ బెటర్ యూ డోంట్ టేక్ దీస్ సప్లిమెంట్స్ ఆర్ లైక్ హై ఫుడ్ ఆర్ సంథింగ్. లైక్ ఇట్స్ బెటర్ యూ డోంట్ టేక్. ఫస్ట్ ఫిక్స్ స్లీప్ స్కెడ్యూల్. అంటే కొన్నిసార్లు ఇంక అవ్వకపోతే మనం ఏం చేయలేం అనుకో, దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. బట్ స్లీప్ ఆప్షన్ ఉండి చేసుకోగలిగితే ప్రయారిటైజ్ దాట్. ఆ స్లీప్ తర్వాతే ఇంకేదైనా, లేకపోతే మటుకు చాలా చాలా కష్టం అవుతుంది. స్లీప్కి నేను చాలా రీసెర్చ్ చేశాను. వన్ పారామీటర్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ స్లీప్ ఇస్ మనం పడుకొని లేచిన తర్వాత వీ షుడ్ ఫీల్ ఎనర్జెటిక్ అగైన్, వితౌట్ ఎనీ కాఫీ కానీ వితౌట్ ఎనీ హాట్ బెవరేజెస్ అవేం కాకుండా, ఐ మీన్ క్యాఫిన్, లైక్ వితౌట్ ఎనీ క్యాఫిన్. మనం లేచిన తర్వాత ఓకే వీ ఫీల్ యాక్టివ్, ఓకే అప్పుడు వీ గోట్ గుడ్ స్లీప్. ఇప్పుడు కోడ్లు కుక్కలు ఇవన్నీ ఉంటాయి, ఇవి నైట్ అంతా పడుకొని మార్నింగ్ దే ఆర్ వెరీ యాక్టివ్. సో మన హ్యూమన్స్ కూడా అంతే, లైక్ మార్నింగ్ డ్రౌజీగా ఉంది అంటే వీ డి నాట్ స్లీప్ కరెక్ట్. బట్ చాలా యాక్టివ్గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం అంటే వీ డి స్లీప్ కరెక్ట్. లైక్ 6 అవర్స్ అవచ్చు, 7 అవర్స్ అవచ్చు, 8 అవర్స్ అవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ అనమాట. ఒక చీట్ డే అంటే మీరు ఏం తీసుకుంటారు? చీట్ డే ఎలా ఉంటుంది మీకు? ఓకే, సో లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైట్ టైమ్స్, ఓకే మార్నింగ్ ఆఫ్టర్నూన్ లైక్ చీట్ డేస్ పెద్ద ఏమి ఉండదు, కానీ నైట్ టైమ్ బింజ్ వాచింగ్ అంటారు కదా, ఒక మంచి సిరీస్ పెట్టుకొని, అవును ఓకే చిప్స్, కుకీస్, బిస్కెట్స్, చాక్లెట్స్, అంటే ఇది అలా మంత్లీ వన్స్ ఆర్ కొన్నిసార్లు ఉంటుంది లైక్ ఫ్రీ టైం దొరికినప్పుడు, ఒక సాటర్డే నైట్ కానీ ఒక సండే నైట్ కానీ ఇలా పెట్టుకొని, ఇదే మోస్ట్లీ నా చీట్ డేస్. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకా నాకు ఆ చీట్ డేస్కి టైం కూడా ఉండదు. బట్ ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఒక పెద్ద ఈవెంట్ ఏదైనా ఉంది, లేకపోతే ఒక పెద్ద ఛాలెంజ్ ఏదైనా ఉంది, అది అయిపోయిన తర్వాత మనకు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది కదా. అవును. సో అప్పుడు ఐ వాంట్ టు ఎంజాయ్ లిటిల్ బిట్. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక అన్నీ కొంచెం పక్కన పెట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలి, కొంచెం ఎంజాయ్ చేద్దాం ఒక 1 నైట్ అని చెప్పి అలా మంచి మూవీ కానీ సిరీస్ కానీ పెట్టుకొని నచ్చింది. అయితే చీట్ డే ఎర్న్ చేసుకుంటే మనకి మంచి. ఎస్, దట్స్ ఎ గుడ్ పాయింట్. ఐ మీన్ లేదు అంటే నిద్ర పట్టదు ఆ రోజు, ఎందుకంటే అరే ఏం చేసామంటారా ఎంజాయ్ చేయడానికి సంథింగ్ అలా ఉంటుంది. లైక్ చాలా మందికి ఉంటుంది కామన్. బట్ ఇప్పుడు ఒక ఆల్టర్నేట్ లైఫ్ ఇమాజిన్ చేద్దాం. ఓకే, అక్కడ మీరు ఫిట్నెస్ క్రియేటర్ కాదు, అసలు జిమ్ అనేది లేదు, వర్కౌట్స్ లేవు. ఓకే, సో మీరు ఒక అకౌస్టిక్ ఇంజనీర్గా 9 to 5 జాబ్ చేసి వచ్చాక ఈవినింగ్స్ ఎలా స్పెండ్ చేస్తారు? ఓకే, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. హౌ విల్ ఐ స్పెండ్? మోస్ట్లీ విత్ ద ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీతో, నేను ఫ్యామిలీ నుంచి దర్ ఇస్ నథింగ్. ఇప్పుడు మనం ఏం చేసినా ఇట్స్ ఆల్ ఫర్ ఫ్యామిలీ, రైట్? సో ఈవినింగ్స్ చెప్పాలి అంటే ఆఫీస్ నుంచి రావడం, ఫ్రెష్ అవ్వడం. నాకు టీవీ అంటే పిచ్చి. టీవీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్, నాకు పెద్ద సైజ్ టీవీ ఇంట్లో పెట్టుకోవాలి, అండ్ అంతే మంచం ఎక్కడం, రోజుకో సినిమా చూసుకుంటుండే. దట్స్ హౌ ఐ మోస్ట్లీ స్పెండ్. లేదు అంటే ప్లే స్టేషన్ కొనుక్కోవడం, రోజు గేమ్స్ ఆడుకోవడం, ఇదే ఉంటుంది లైక్ మోస్ట్లీ. అండ్ ఇదే నా డ్రీమ్ కూడా. లైక్ వన్స్ అంటే ఒక సర్టెన్ పాయింట్ వెళ్ళిపోయాక ఇంకా అన్ని రెస్పాన్సిబిలిటీస్ లేనప్పుడు దెన్ దిస్ ఈజ్ ఆల్సో డ్రీమ్. బట్ యా, వాట్ యాజ్ యూ ఆస్క్డ్, అది ఆ లైఫ్ లేకపోతే దిస్ ఈజ్ హౌ ఐ స్పెండ్ ఆఫ్టర్ ద జాబ్. లెట్ అస్ సే వైజాగ్లో ఒక యంగ్ గాయ్ ఉండి, ఓకే, తనకి ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉండి ఫిట్నెస్ కంటెంట్లోకి వద్దాం, రీల్స్ చేద్దాం అనుకుంటుండి, కానీ భయపడుతున్న ఉండే వాళ్ళకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, టు బి హానెస్ట్ నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను. ఐ నో హౌ ఇట్ ఫీల్స్. జస్ట్ లుక్ ఎట్ మీ. నేను అలాగే భయపడ్డాను. బట్ వన్ థింగ్ ఐ డిడ్ ఇస్ ఐ జస్ట్ మూవ్డ్ ఆన్. లైక్
మనం ఆ జర్నీలో వెళ్తున్నప్పుడు మనకి ఎంతమంది అయితే మనల్ని నెగిటివ్గా చూస్తూ మనల్ని నెగిటివ్గా మాట్లాడుతూ లైక్ ఇన్సల్ట్ చేస్తున్నారో మీకు అదే పాత్లో పాజిటివ్గా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంతమంది వస్తారు. ఇన్ఫ్యాక్ట్ టు బీ హానెస్ట్ చెప్పాలంటే మీరు ఈ జర్నీ స్టార్ట్ చేయాలి. బికాస్ ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాతే మీకు తెలుస్తుంది లైక్ ఎంతమంది మిమ్మల్ని జెన్యున్గా సపోర్ట్ చేస్తున్నారని. లైక్ యూ విల్ ఫైండ్ ట్రూ పీపుల్ లైక్ వన్స్ యూ స్టార్ట్ దిస్ జర్నీ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అరే వీడు నా ఫ్రెండ్ రా అంటారు, కానీ దే డోంట్ ఈవెన్ లైక్ అవర్ వీడియో. ఓకే, వాడి దగ్గరికి వీడియో వెళ్ళలేదు అంటే అది వేరే విషయం, మన స్టేటస్లో పెడతాం, ఆడ మన స్టోరీ చూస్తాడు, ఓకేనా. బట్ ఒక లైక్ కొట్టరు, ఒక షేర్ చేయరు. బట్ మనకి ఏమైనా అకాంప్లిష్మెంట్స్ వచ్చినప్పుడు దే పుట్ ఆర్ ప్రొఫైల్ ఇన్ దేర్ స్టోరీస్, అది మా ఫ్రెండ్ రా చేసాడు రా అని. సో మనం ఈ జర్నీ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే దిస్ యాక్చువల్లీ టెల్స్ హూ ఈజ్ జెన్యున్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. అండ్ ఇదంతా పక్కన పెట్టేస్తే nobody gives a damn, ఓకేనా. nobody gives a damn until we are successful. So just start, and once we start ఇంక నిన్ను ఎవడో ఆపలేడు. ఎందుకంటే ఇఫ్ యూ జెన్యున్లీ నో యూ ఆర్ డూయింగ్ గుడ్, దెన్ ఆ గాడ్స్ గ్రేస్ మన మీద ఉంటుంది ఆల్వేస్. సో ఇఫ్ యూ థింక్ యూ ఆర్ డూయింగ్ రైట్ థింగ్, ఓన్లీ పర్సన్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇస్ యువర్ సెల్ఫ్ అండ్ నోబడీ ఎల్స్. మా టాక్ విత్ హరి ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఒక లైఫ్ టిప్ ఇవ్వాలి అనుకుంటే ఏదైనా దానికోసం ఒక టిప్. ఐ థింక్ ఐ ఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు గివ్ అ లైఫ్ టిప్. బట్ నేను నేర్చుకున్నది ఒకటైతే నేను చెప్తాను. లైక్ రీసెంట్ డేస్లో వాట్ ఐవ్ లెర్న్డ్ ఇస్ వాట్ ఎవర్ వీ డూ, వీ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్, వీ విల్ ఫేస్ సెట్ బ్యాక్స్, వీ విల్ ఫేస్ హార్డ్షిప్స్. అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే, కంపెనీ గ్రో అవుతుంటే వీ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, గ్రోయింగ్ ప్రాబ్లమ్స్. కంపెనీ అలాగే ప్లాట్యూలో ఉండిపోతే లైక్ స్టేబుల్గా, దెన్ వీ హ్యావ్ ఎ స్టేబుల్ ప్రాబ్లమ్స్. ఓకే, మన కంపెనీ లాస్లోకి వెళ్తే దెన్ వీ హ్యావ్ ఎ లాస్లో వెళ్తున్నప్పుడు అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్. సో ఇదే ప్రాసెస్ ఎందులో అయినా ఉంటుంది. సో దిస్ ఈస్ ద హ్యాక్. నేను రీసెంట్గా ఇది హ్యాలెక్స్ ఆల్మోస్ట్ నుంచి నేర్చుకున్నాను. సో వాట్ ఎవర్ వీ డూ దెర్ విల్ బీ ప్రాబ్లమ్స్, ఓకేనా. ఏదనుకున్నా మనకు కష్టంగా ఉంటుంది. సో దాన్ని మనం అరే ఇది కష్టంగా ఉందని చెప్పి వదిలేయకూడదు. దీన్ని మనకి ఇది నిజంగా కావాలా, ఓకే మనకి ఇది నిజంగా కావాలి, దెన్ ఇట్ విల్ బీ హార్డ్. ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ హార్డ్. ఇఫ్ ఇట్స్ ఈజీ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ డన్ ఇట్ కదా. అందరూ చేసేవారు. ఇప్పుడు నువ్వే ఉన్నావు హరి, ఈ పాడ్కాస్ట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. అండ్ ఇప్పుడు పీపుల్ చూస్తున్నారు లైక్ దే ఆర్ గోయింగ్ టు జాబ్స్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు సమ్ కాలేజెస్ ఆర్ సంథింగ్. సో వాట్ ఎవర్ దే డూ దట్ ఈస్ హార్డ్ కదా. ఇఫ్ ఇట్స్ ఈజీ, నీలాంటి పాడ్కాస్టర్స్ను వైజాగ్లో ఆల్మోస్ట్ 1,00,000 మందిని చూస్తావు. బట్ ఎంతమంది ఉన్నారు వైజాగ్లో? వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ పీపుల్. లెస్ దెన్ 1,000 కూడా కాదు, లెస్ దెన్ 100 అవ్వచ్చు. బికాస్ ఇట్ ఈస్ హార్డ్. సో ద మోర్ హార్డ్ ఇట్ ఈస్, ద లెసర్ కాంపిటీషన్ యూ హ్యావ్. సో ద హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ సక్సెస్ఫుల్. సో ఎప్పుడైతే ఈ మైండ్లో అరే ఇది కష్టం అని పక్కన పెట్టేసి, అరే ఇది కష్టం అందుకే ఎవడు ఇది చేయలేడు, సో ఐ విల్ ప్రూవ్ దట్ ఐఎమ్ గోన్ డూ దిస్, ఐఎమ్ గోన్ డెలివర్ దిస్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దెన్ వీ కెన్ సి. మనం కొన్నిసార్లు నెగిటివ్గానే కాదు, కొన్నిసార్లు థింగ్స్ మైట్ టర్న్ అవుట్ వే మోర్ పాజిటివ్ దెన్ వీ థింక్. సో టు టెల్ యూ ఇన్ షార్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. దిస్ ఇస్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ బీచ్ రోడ్లో ఒక పుషప్ కాంపిటీషన్ కండక్ట్ చేద్దాం అనుకున్నా. ఐ డోంట్ హ్యావ్ మ్యాన్ పవర్, ఐ డోంట్ నో ఎనీథింగ్. నేను ఇంతకుముందు ఎవరు కండక్ట్ కూడా చేయలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్స్ థింగ్. ఇట్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ హార్డ్. ఎందుకంటే ప్రైజ్ మనీ ఫ్రమ్ అవుట్ ఆఫ్ మై పాకెట్, ఓకేనా. దాని సెట్ ఆఫ్ రూల్స్, దాన్ని మానిటర్ చేయడం అంతా ఇట్స్ అ వెరీ హార్డ్ థింగ్. నేను వర్స్ట్ కేసు లేదా అనుకున్నా, ఓకే నేను చేస్తాను. మా అయితే వర్స్ట్ కేసులో ఎవరు రారు కాంపిటీషన్కి, ఈ వీడియో ఎవరికి రీచ్ అవ్వదు, ఎవరు రారు, ఈ కాంపిటీషన్ మైట్ బీ అ ఫెయిల్, ఓకే. ఈవెన్ వర్స్ట్ కేసులో మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు అక్కడ, ఓకే. ఎవరు రాకపోతే మా ఫ్రెండ్ ఉంటారు. మా ఫ్రెండ్కైనా అరే నువ్వు 2 పుషప్స్ చేసే నేను నీకు ఇచ్చేస్తాను, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ నాకు అవి ఇచ్చేయాలి అని చెప్పాను. మేము అదే మైండ్ సెట్లో ఉన్నాం, ఓకేనా. ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్. మేము అదే మైండ్ సెట్లో ఉన్నాం. మేము అక్కడికి వెళ్ళాము. చెప్తే నమ్మం హరి, 6కి స్టార్ట్ అవుతుందని చెప్పాము. నేను అక్కడ 5:45, 5:50కి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి అక్కడ 50 పీపుల్ ఉన్నారు. బ్రో మీరే కదా కండక్ట్ చేస్తున్నారు.
నేను షాక్లో ఉన్నా. అరే ఒక్కడు కూడా రాను అనుకున్నాం, ఏంటి ఎంతమంది వచ్చారు అనుకున్నాం. ఆ 50 పీపుల్ కాస్త మొత్తం ఆ ఈవెంట్ అయ్యేటప్పటికి అలాగా ఆల్మోస్ట్ 200 to 300 పీపుల్ వచ్చారు. ఓ మేము ఏమైతే ఒకరు ఇద్దరు కూడా రారు అనుకున్నాం, లైక్ ఆల్మోస్ట్ 200-300 పీపుల్ వచ్చారు. అండ్ ఇట్ బికమ్ హ్యూజ్ సక్సెస్. సో ఒక్క థింగ్ ఏంటంటే మన చేతిలో ఓన్లీ ఎఫర్ట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ కొన్నిసార్లు మనం నెగిటివ్ అనుకుంటాం, బట్ ఇట్ కెన్ టర్న్ అవుట్ వే పాజిటివ్ దెన్ వీ థింక్. సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, if it is hard, remember only few people can do it. And if you can stick to it, and if you are really really dedicated, and if you take some feedback, అంటే ఇప్పుడు కష్టపడిపోతున్నాం అంటే ఇది కష్టపడిపోవడం కాదు, కష్టపడి చేసి టేక్ సమ్ ఫీడ్బ్యాక్. ఓకే ఇట్స్ అ ఫెయిల్, టేక్ సమ్ ఫీడ్బ్యాక్, నౌ ఇంప్రూవ్ అ లిటిల్ బిట్. మిస్టర్ బీస్ట్ కూడా ఇది అన్నారు, లైక్ 100 వీడియోస్ చేయు, ఈచ్ వీడియోలో అన్ని ఫీడ్బ్యాక్ తీసుకో, ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళు. కొన్నిసార్లు మైక్ ఇంప్రూవ్ చేసుకో, కొన్నిసార్లు స్క్రిప్టింగ్ ఇంప్రూవ్ చేసుకో. అలా ప్రతి వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళు. 100 వీడియోస్ తర్వాత నీ 101 వీడియో ఒక రేంజ్లో ఉంటుంది. దెన్ పీపుల్ విల్ రికగ్నైజ్ యూ దాట్ పాయింట్. సో వాట్ ఎవర్ దట్ ఈస్ హార్డ్, డు నాట్ థింక్ ఇట్ ఈస్ హార్డ్, థింక్ దట్ ఇట్ హ్యాస్ లెస్ ఎనిమీస్. అండ్ ఇఫ్ యూ స్టిక్ టు ఇట్ యూ విల్ డెఫినెట్లీ విన్. సో చూసిన వాళ్ళకి లైఫ్ టిప్ కాదు, బట్ ద థింగ్ విచ్ ఐ లెర్న్, ఇదే నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. దట్స్ ఇట్. ఓకే పర్ఫెక్ట్. థ్యాంక్ యూ బ్రో.